మెజారిటీతో వీలుగా గెలిచారు. ఇంకా 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది కాబట్టి ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏదైతే నెపంతో గతంలో హరిప్రియ గారు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో పోయారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కోరం కనకయ్య గారు అధికారంలో ఉందని టీఆర్ఎస్ వెళ్ళారో, అదే నేపథ్యంలో అదే వాదంతో అధికారంలో ఉన్న పార్టీతోని మీరు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము వాళ్లకు వదిలేస్తాము. ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే చైర్మన్ ఎంపిక. ఈ చైర్మన్ ఎంపిక అనేది జెండా మీద కప్పుకొని గత అనేక సంవత్సరాలుగా మోసినోళ్ళకి ఇస్తారా, లేకపోతే పార్టీ వాదంతో నిలబడ్డోళ్ళకి ఇస్తారా, లేకపోతే డబ్బులున్నోళ్ళకి ఇస్తారా అనేది వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు భవిష్యత్తులో రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూపెట్టబోతాయి. కాబట్టి ఇల్లందు పట్టణ ప్రజల కోరిక మేరకు ఎవరైతే గెలుస్తారని సర్వే చేయించారో, అదేవిధంగా ఎవరు గెలిస్తే చైర్మన్గా ఇస్తే బాగుంటుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము, అది శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరొక్కసారి సర్వే చేసుకొని ఏ అభ్యర్థికి చైర్మన్ ఇస్తే మనకి ఇల్లందు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు స్థిరంగా ఉంటారు, ఎవరికి ఇస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక సర్వే చేయించుకొని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఆలోచన నిమిత్తమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించాం. ప్రజలకు, బీసీ వాదాన్ని నిలబెట్టినటువంటి పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి వ్యక్తులను ప్రోత్సహించండి. ఓ చైర్మన్, వైస్ చైర్మన్గా ఇల్లందును అభివృద్ధి పరిచే నాయకత్వాన్ని బలపరచండి. పట్టణాన్ని అదోగట్టి పట్టించొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్గా ఆ పార్టీ అధిష్టానాన్ని మా ఇల్లందును అభివృద్ధి చేయడానికి సరి అయిన నాయకత్వాన్ని చేసే వాళ్ళకి చైర్మన్గా ప్రతిపాదించి, వైస్ చైర్మన్గా ప్రతిపాదించి పంపించండి. ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముగ్గురు కూడా అవసరమైతే ఏకగ్రీవంగా సహకరించేందుకు మేము వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఏకగ్రీవం అయ్యేటట్టుగా, అది పోటీ లేదు, మీరు నిర్ణయించిన అభ్యర్థి చైర్మన్, మీరు నిర్ణయించే అభ్యర్థి వైస్ చైర్మన్. కేవలం ప్రలోభాలకు గురి అయినప్పుడు మాత్రమే తప్పుడు వ్యక్తులు వస్తారు. డబ్బున్న వాళ్ళు కావాలా, డబ్బు లేని వాళ్ళు కావాలా, రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా, ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలన్నా కూడా ఇది మీరిచ్చే గిఫ్ట్. ఇల్లందు పట్టణ ప్రజలకు మీరు ఎలాంటి వ్యక్తిని చైర్మన్గా పంపించదలుచుకున్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి మీరు సరైన వ్యక్తిని పంపించండి అని కోరుతున్నాను.